హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చి ఎన్‌పీఎస్ వాత్సల్య. దీనిని మనకి రీసెంట్ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో, ఎన్‌పీఎస్ ఏంటి? ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ ఏంటి? దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చివరాఖరిలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. చాలామందికి ఈ పదం వినుంటారు, తెలిసుంటుంది. అయితే ఇంతకుముందు 2004కి ముందు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని ఉండేది. దీన్ని 2004లో నేషనల్ పెన్షన్ స్కీమ్‌గా మార్చారు. ఇది అంతకుముందు ఓన్లీ ఎంప్లాయీస్‌కి మాత్రమే వర్తించేదనమాట. అయితే 2009 తర్వాత ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా దీన్ని వర్తింపచేస్తూ తీసుకొచ్చారనమాట ఎన్‌పీఎస్‌ని. సో, ఇప్పుడు సాధారణంగా పెన్షన్ స్కీమ్‌కి ఎవరు వెళ్తారు? పెద్దవాళ్ళు. అంటే అడల్ట్స్ 18+ ఉన్నవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, ఇంగ రకరకాలుగా. సో, అయితే ఇప్పుడేంటంటే చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే పెన్షన్ స్కీమ్‌లో భాగస్వాములను చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎన్‌పీఎస్ వాత్సల్య అనేటువంటి పేరుతో ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే తల్లిదండ్రులు మైనర్ గార్డియన్‌లుగా ఉంటూ పిల్లల పేరు మీద ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్‌ని బ్యాంక్‌లో ఓపెన్ చేయాల్సుంటుంది. ఇది పెన్షన్ అకౌంట్ అనమాట. సో, ఈ పెన్షన్ అకౌంట్‌లో వాళ్ళు 18 సంవత్సరాలకొచ్చే వరకు ఆ బిడ్డకి నెల నెల గాని లేదా యాన్యుయల్‌గా గాని అమౌంట్ పే చేయాల్సుంటుంది. ఇది మినిమమ్ మంత్లీ అయితే 500 అండ్ యాన్యుయల్లీ అయితే 6000 రూపీస్‌ని పే చేస్తారనమాట ఈ పెన్షన్ అకౌంట్‌కి. వన్స్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ బిడ్డకి అకౌంట్ బిడ్డ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడల్ట్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. ఇంకా గార్డియన్స్ అవసరం లేకుండా. పెన్షన్ మాత్రం యాజ్ యూజువల్‌గా 60 ఏళ్ల నుంచి వాళ్ళకి పెన్షన్ రావడం మొదలవుతుంది. మరి దీంట్లో మధ్యలో విత్‌డ్రాల్ చేసుకోవాలంటే ఎలా? అని చెప్పి సందేహం కలగొచ్చు. సో, మధ్యలో విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. 18 ఏళ్ల లోపు కనుక విత్‌డ్రా చేసుకుంటే 3 టైమ్స్ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. అది కూడా మొదటి 3 ఏళ్ళు అంటే స్కీమ్‌లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అంటాం. అంటే ఆ 3 ఏళ్ళు అసలు ఎటువంటి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదు. రూపాయి కూడా తీయకూడదు. అలా జమ చేస్తూ ఉండాలి. మొదటి 3 ఏళ్ళు దాటిన తర్వాత విత్‌డ్రాల్ చేసుకోవాలంటే అది కూడా కండిషన్ ఏంటి? ఆ బిడ్డకి హెల్త్ ఇష్యూస్ కోసం గాని, లేదా ఎడ్యుకేషన్ కోసం గాని, ఈ 2 పర్పస్‌ల మీద మాత్రమే డబ్బు ఖర్చు చేయాలనుకుంటే, అప్పుడు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంత వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు? కట్టిన మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చా అంటే లేదు. ఒక 25% మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 18 ఏళ్ల లోపు. మరి 18 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటి అంటే కనుక, 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు కట్టినటువంటి అమౌంట్‌లో 80% యాన్యుటీ స్కీమ్‌కి జమ చేస్తూ ఉంటారు. జమ చేసేస్తారనమాట. మిగిలిన 20% ఉంది కదా! ఇది మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ రీజన్స్ ఎడ్యుకేషన్ కోసం గావచ్చు, హెల్త్ కోసం గావచ్చు. విత్‌డ్రా చేసుకోవచ్చు. లైక్ ఇది ఎలా అంటే మనకిప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఆడపిల్లలకి జమ చేస్తారు కదా! సేవింగ్స్ చేస్తారు కదా! సో, ఇది మొత్తం ఆడ, మగ అని తేడా లేకుండా 18 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా సేవింగ్స్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. చిన్నప్పటి నుంచే సేవింగ్స్ మీద అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే 18 ఏళ్ళు దాటేటప్పటికే వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుందనమాట. సో, బ్యాంకింగ్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే ఏంటి? ఈ తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడొస్తది? దాని తర్వాత ఎంత విత్‌డ్రాల్ జేసుకోవాలి? ఇలాంటి యొక్క ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పిల్లలకి చిన్ననాటి నుంచే అలవాటవుతుంది. అండ్ రెండోదేంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. పిల్లలకి ఒకేసారి ఎడ్యుకేషన్ కోసమో, హెల్త్ కోసమో ఏవి చెప్పి రావు కదా! హెల్త్ ఇష్యూస్ అయితే చెప్పి రావు. సో, ఎప్పుడైనా ఎలాంటి ఉపద్రవం ఏర్పడినా కూడా వాళ్ళకంటూ కొంత సేవింగ్స్ రూపంలో ముఖ్యంగా అంటే ఇది ఏ వర్గానికి ఉపయోగపడుతుంది? మిడిల్ క్లాస్ వర్గానికి ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట ఇది. ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని వాళ్ళు పెట్టి ల్యాండ్స్ ఇవి కొనలేరు. సో, కాబట్టేంటంటే చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా మొత్తాలలో సేవింగ్స్ చేయడం వలన ఒకేసారి వాళ్ళకిప్పుడు ఎడ్యుకేషన్ లోన్‌కి వెళ్తున్నారు. 18 ఇయర్స్ తర్వాత హైర్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్‌కి అప్లై చేస్తారు. అదేదో వాళ్ళ డబ్బులే, వాళ్ళ సేవింగ్సే వాళ్ళ అకౌంట్‌లో ఉంటే, దాన్నే వాళ్ళు విత్‌డ్రా చేసుకొని ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో, ఇట్లా ఒక ఫైనాన్షియల్ భరోసా అనేటువంటిది కూడా పిల్లలకి కల్పించిన వాళ్ళవుతారు పేరెంట్స్. అండ్ ఇంకొకటేంటి అంటే దీనికి టాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. అయితే మొత్తానికి కాదు కొంత వరకు, కొంత పరిధి వరకు టాక్స్ ఎగ్జంప్షన్ కూడా పొందొచ్చనమాట. సో, ఈ రకమైనటువంటి బెనిఫిట్స్‌తో ఈ మిషన్ వాత్సల్య స్కీమ్‌ని లాంచ్ చేశారు.
అయితే దీని యొక్క అమలు తేదీ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తుంది అనేటువంటి విషయం మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. సో, దీనికి సంబంధించినటువంటి క్వెషన్ ఇక్కడ ఇస్తున్నా. ఆన్సర్ చేయండి. అండ్ నిన్నటి వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది యాక్టివ్‌గా ఆన్సర్స్‌ని కమెంట్ చేశారు. వాళ్ళంతా కూడా డెఫినెట్‌గా మీరంతా మన సీరీస్ ద్వారా ఎంతో కొంతైనా ప్రయోజనం పొందుతారనైతే ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.